మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో మేడం, ఎవరికైనా కూడా ఒక కొత్త రకమైన బిజినెస్ తోటి ముందుకెళ్ళాలి అంటే ఏ బిజినెస్ బాగుంటుంది అంటారు? అందులో పెట్టుబడి ఎలా ఉంటుంది? ఏ రకంగా మార్కెటింగ్ చేస్తే లీడ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి అంటారు మేడం? ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి సిరి గారు. ప్రతి ఒక్కరు అంటే ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఎందులో హై ప్రాఫిట్ రిటర్న్స్ చూడొచ్చు, అండ్ ప్రస్తుతం ఎవరైతే ప్రాఫిట్స్ మంచిగా అర్న్ చేస్తుంటారో, సక్సెస్ రేట్ చూస్తూ ఉంటారో, సేమ్ బిజినెస్ స్ట్రాటజీస్ కానివ్వండి అలాంటివి ఇష్టపడతారనమాట చేయడానికి. కానీ ఒకరు ఉన్నారు, విఆర్ఎల్ లాజిస్టిక్ అని విన్నారా మీరు? ఈ ఫీల్డ్ అంటే లాజిస్టిక్ ఫీల్డ్ ఎంత కష్టమైందంటే ఎక్కువ ఇందులో ఫెయిల్యూర్సే చూస్తూ ఉంటారు. మనీ ఫ్లో కానివ్వండి అండ్ తర్వాత ఇతర ఏదైనా కావచ్చు, మీకు సర్వీసెస్ కానివ్వండి, చాలా వరకు లాసెస్ చూస్తూ ఉంటారనమాట. అండ్ హీ సక్సీడెడ్. అది కూడా అతను రూరల్ ఏరియా నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రస్తుతం అంటే ఇంటర్నేషనల్ వైపు నుంచి ఏదైతే కంపెనీస్ వస్తున్నాయో దానికి ఢీ కొడుతున్నారనమాట. సో అవి కూడా వీళ్ళ కాంపిటీషన్కి తట్టుకోవట్లేదు. ఎందుకంటే 600 CR టర్నోవర్ అండ్ తర్వాత ఇయర్లీ 2800 నుంచి వీళ్ళు రెవెన్యూ జనరేట్ చేస్తున్నారనమాట. సో ఇంతగా సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి అని ఒక్కసారి మనం ఆలోచిస్తే కన్సిస్టెన్సీ అండ్ నోయింగ్ ద మార్కెట్ ఎగ్జాక్ట్గా, అసలు ప్రాక్టికల్గా. సో రిలేషన్స్ మంచిగా బిల్డ్ చేసుకోవడం అండ్ తను ఒకే వైపు ఒకే చోట ఉండలేదు సిరి గారు. ఒక్కసారి బ్రాండింగ్ వచ్చిన తర్వాత మార్కెట్లోకి తను ఇంకా అంటే కొరియర్ సర్వీస్కే పరిమితం అవ్వకుండా బస్సెస్ పెట్టారు. అండ్ తర్వాత వచ్చేసి షిప్పింగ్ కూడా అంటే ఎయిర్ బస్సెస్ త్రూ కూడా సర్వీసెస్ మొదలెట్టారు. అండ్ ఎస్పెషల్లీ కర్ణాటక హుబ్లీ నుంచి బస్సెస్ ప్రారంభించారనమాట. సో ఇవన్నీ మనం ఒక్కసారి పరిశీలిస్తే ఒక మనిషి ఇన్ని చేయగలరా అంటే ఖచ్చితంగా చేయగలరు. అండ్ మీడియా ఆల్సో. సో తనకు ఒక కర్ణాటకలో న్యూస్ పేపర్ ఉంది అండ్ తర్వాత వచ్చేసి ఇంకొక న్యూస్ పేపర్ కూడా స్టార్ట్ చేస్తే అది టైమ్స్ ఆఫ్ ఇండియా ఆక్యుపై చేసుకుంది అనమాట. ఇంత మంచిగా ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఒక రూరల్ ఏరియా నుంచి స్టార్ట్ చేసిన బిజినెస్, ఆ ట్రాన్స్పోర్ట్ బిజినెస్, లాజిస్టిక్ బిజినెస్ ఇప్పుడు సక్సెస్ఫుల్గా దూసుకెళ్తుంది మార్కెట్లోకి. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ అంటే ట్రక్ తయారు చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్డర్స్ కానివ్వండి అండ్ అసలు వీళ్ళకు ఆశ్చర్యం అనమాట. మార్కెట్లోకే ఇది చాలా పెద్ద వింతలాగే చూడొచ్చు అనమాట. ఎందుకంటే ఇంతగా సక్సెస్ రేట్ ఎవ్వరికీ లేదు, తనకి ఎలా వచ్చింది అన్న ప్రశ్న. అండ్ తర్వాత ఏవైతే అంటే కొరియర్ రిలేటెడ్ సర్వీసెస్ చూస్తూనే ఉంటాము, డిటిసి కానివ్వండి, సో ఇతర అంటే ఫారిన్వి కూడా చాలా వరకు అప్లై చేస్తూ ఉంటారు. టెక్నాలజీ పరంగా మనము స్పీడప్ అయ్యాం కాబట్టి. కానీ ఒక రూరల్ ఏరియా నుంచి మన లొకాలిటీ అంటే లోకల్గా కనెక్ట్ అవ్విన వాళ్ళే స్థిరపడతారు సిరి గారు. మీరు టెక్నాలజీలో ఎంత ఫాస్ట్ ఉన్నా కూడా, మీరు ఎంత ఇంటెలిజెంట్ ఉన్నా కూడా రిలేషన్షిప్ బిల్డింగ్ కావాలి, పీపుల్ రిలేషన్షిప్ బిల్డింగ్ కావాలి. అండ్ తర్వాత మీకు టెక్నాలజీ పైన అవగాహనతో పాటు లొకాలిటీ అంటే లోకల్ మార్కెట్ ఎలా ఉంది, లోకల్ నివసిస్తున్న పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంది అండ్ ప్రాంతాలు వారిగా సో వాళ్ళు దేన్ని ఇష్టపడుతున్నారు, ఇవన్నీ మ్యాటర్ చేస్తాయన్నమాట. అసలు ఇక్కడ నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే అసలు నడుస్తుందా లేదా, ఎందుకంటే పీపుల్ మైండ్ సెట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బిజినెస్. వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, ఒక్కరికి నచ్చలేదు అక్కడ ఉన్న గ్రూప్కి, సో ఆ గ్రూప్ మొత్తానికి నచ్చదు. సో ఇలాంటివి చాలా చాలా మ్యాటర్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ నో ద మార్కెట్, నో ద కండిషన్ ఆఫ్ ద సొసైటీ వేర్ యు ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద బిజినెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళు కార్గో మోడల్కే కాకుండా వీరు LTL అని కూడా స్టార్ట్ చేశారు సిరి గారు. సో ఒక్క బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అంటే ఇతర బిజినెస్ కంపేర్ చేసినప్పుడు యూనిక్నెస్ కనపడాలి అక్కడ. సో ప్రస్తుతం అంటే కస్టమర్ అయితే ఒక బ్రాండ్ వచ్చింది అంటే ఫస్ట్ కంపారిజన్ చేసుకుంటారు తను వాడుతున్న బ్రాండ్కి అండ్ వీళ్ళు ఇస్తున్న సర్వీసెస్కి. అది ఈక్వల్గా మ్యాచ్ అవ్వి ఇంకా బెటర్మెంట్ అంటేనే కొత్త వాటికి వాళ్ళు షిఫ్ట్ అవుతారు, లేదంటే అవ్వరు అనమాట. సో ఇంత మినిమైజ్గా తను ఆలోచించారు కాబట్టి విఆర్ఎల్ ఫౌండర్. సో ఇప్పుడు తను ఒక పెద్ద బ్రాండ్లా మారి అంటే ట్రాన్స్పోర్టేషన్ ఫీల్డ్లో లాజిస్టిక్ బిజినెస్లో ద నంబర్ 1గా నిలుస్తున్నారనమాట. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ చేసే వాళ్ళు కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఒక రోల్ మోడల్లా
తీసుకొని అంటే అసలు ఏం చేస్తున్నారు, తన మైండ్ సెట్ ఏంటి, ఎలా కనెక్టివిటీ బిల్డ్ చేసుకున్నారు, అసలు సొసైటీకి ఎలా అర్థం చేసుకున్నారు, బిజినెస్ మోడల్లో స్ట్రాటజీస్ ఎలాంటివి అప్లై చేశారు. సో ఇవన్నీ చాలా చాలా మ్యాటర్ చేస్తుంది. ఇవన్నీ మీరు నేర్చుకుంటున్నారు అంటే ఖచ్చితంగా మీ బిజినెస్ కూడా సక్సెస్ అవుతుంది అనమాట. కాకపోతే జస్ట్ ప్రాఫిట్ రిటర్న్స్ వాళ్ళు సమ్ డాలర్స్, ఇన్ని డాలర్స్ సంపాదించారు, నేను కూడా వాళ్ళ డాలర్స్ కన్నా ఎక్కువ పోవాలి అనే కాంపిటీషన్ వైపే మనం చాలా వరకు దృష్టి కేంద్రీకరిస్తాము. కానీ అలా కాదు, వాళ్ళు చేసిన సర్వీసెస్, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ హార్డ్ వర్క్ అండ్ కనెక్టివిటీ బిల్డింగ్ ఎంత వరకు ఉంది, దట్ మ్యాటర్స్ ఎ లాట్ ఇన్ ద బిజినెస్. సో తనకి ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు విఆర్ఎల్ అనేది ఒక పెద్ద బ్రాండ్ లా దూసుకెళ్తుంది మార్కెట్లోకి. ఎస్ మేడం, మరి ఇలా ఎవరికైనా కూడా బిజినెస్ రిలేటెడ్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మార్కెటింగ్ పరంగా కావచ్చు, లేదు ఒక స్కిల్ ఉంది దాన్ని ఒక బిజినెస్ మోడల్గా తీసుకెళ్ళాలి అనుకునే వాళ్ళు, ఇలా ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది మేడం? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సో విల్ డిస్కస్ దేర్ ఐడియాస్. సో ఇంకా ఎలాబరేట్ ఎలా చేయొచ్చు, మీ బిజినెస్ ప్రస్తుతం ఇక్కడికే ఆపకుండా ఇంకా ముందుకు ఎలా వెళ్ళొచ్చు, అది చిన్నదైనా పెద్దదైనా, ట్రాన్స్పోర్ట్ అయినా ఏదైనా కూడా ఇవన్నీ డిస్కస్ చేసి అనాలిసిస్ చేసి వాళ్ళకు ఒక గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే కాదు, ఫ్రాంచైజీ మోడల్ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలన్నా, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేయాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.